మరి మేము ఎక్కడ పోదుము మరి సస్తే మమ్మల్ని బొంద ఏడ పెడతారు మరి పెండ్లీళ్ళు అయితే గుంజలు కొట్టుకొచ్చుకొని దూరణాలు కట్టుకొని పెండ్లీళ్ళు చేసుకున్నాం ఫంక్షనాలు అయితే 4 మోపుల కట్టెలు కట్టుకొచ్చుకొని అన్నం కూరలు చేసి వచ్చిన చుట్టాలకు ఎట్టుకున్నాం మరి ఇట్లాంటి సమయం మాకు ఏడ దొరుకుతుంది మరి మాకు మేము చేస్తే మరి వాళ్ళకి ఏమొస్తుంది మరి మమ్మల్ని ఎక్కడ పోమంటున్నారు మరి వచ్చి చెబితే మరి ఇంకా సావనన్న చేస్తాం కదా మా గుట్టన దేవస్థానం మొత్తం ఉంది మేడం నరసింహస్వామి ఉన్నాడు వెంకటేశ్వరుడు ఉన్నాడు కోటమశమ్మ ఉంది ఇదమ్మ ఉంది పోషమ్మ ఉంది మారమ్మ ఉంది మాకంతా దేవస్థానం ఉంది ఆ దేవస్థానం దయ వలన ఎట్లనో మేము మా ఊరికి ఓ గత్తర లేదు ఓ రోగాలు లేవు మేము మంచిగా బతుకుతున్నాం మా కష్టం మేము కాయ కష్టం చేసుకొని బతుకుతున్నాం మా తాన ఓ ఎయ్యిలు లేవు కోట్లు లేవు లచ్చలు లేవు ఏమైనా రెక్కల కష్టం బొక్కల పులుసు మాకు అట్లోటోళ్ళను ఇట్లా కష్టపెడుతున్నారు మరి ఆ గవర్నమెంట్కి ఎంత పుణ్యం వస్తుందో మా గుట్ట మాకు కావాలి మేము చచ్చిన దగ్గర మా పిల్ల తరానికి మా గుట్ట మాకే ఉండాలి మాకు ఉంటేనే మేము లేకపోతే మేము చస్తాం ఇంత అదో ఇంటిందో మందో మాకో పోసుకొని చస్తాం మేము ఆ గుంతలు తీసేతానికే పోయి చస్తాం ఆ మైనింగ్ వాళ్ళ తానికే పోయి చస్తాం